పేరు లక్ష్మి, మా అబ్బాయి పేరు భరత్ కుమారు. బడికి పంపించాము. బడి 10వ తరగతి. అయితే పిల్లోడు బడి దగ్గర ఇలా వాపు కాడ ఇలా కొట్టాడు. అది మామూలుగా సార్ని అడిగితే ఏమవుదులమ్మా, తగ్గిద్దిలే, అది చిన్న దెబ్బలే అన్నట్టు చెప్పారు. నేను వెళ్ళి అడిగాను. అడిగితే ఏముండదులే, తగ్గిద్దిలే నిదానంగా అన్నారు. అంటే మళ్ళీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను నేను. అండి వాళ్ళకి చెప్పండి, నా పిల్లోడే కాదు ఎవరైనా పిల్లోడే కదండి, అలా కొట్టకూడదు కదా అనేసి అంటే, అమ్మ తగ్గిద్దిలే అనేసి కేసు పెడతానన్నా కూడా వద్దులే అమ్మ తగ్గిద్దిలే అన్నట్టు లెక్కగా చెప్పాడు. వాణిలో చెప్పాడు, నా పిల్లోడు నాకు బయటకు వస్తాడు అనేసి ఆశతో నేను కూడా నా పిల్లోడు నాకు ఆశతో వస్తాడులే తగ్గిద్దిలే అనుకున్నాను. స్కూల్ అనేది ప్రిన్సిపాల్ అనే వాళ్ళు కూడా జాగ్రత్తగా పిల్లల్ని కనిపెట్టుకున్నప్పుడు ఆ స్కూల్ వల్ల నా పిల్లోడు నిర్లస్ వల్లే కదా నా బిడ్డ ప్రాణం పోయింది. నాకు న్యాయం కావాలి. రిపోర్ట్ రాసుకున్నారు వాళ్ళు. ఆ పిల్లోడు మటుకు కటకటాలు వెనకాలకు వచ్చేవారు. అలాంటి అబ్బాయి నా పిల్లోడు కాదు, ఏ పిల్లోడైనా అలా చేస్తాడు. అలాంటి రౌడీ పిల్లోడిని ఉంచకూడదు. నాకు న్యాయం కావాలి. ఆ పిల్లోడిని కూర్చోబెట్టారు జైల్లో. గొడవైనప్పుడు సార్ కాడికి నేను వెళ్ళి చెప్పంటే ఇలా ఎగ్జామ్ సార్కే చెప్పాను. అక్కడ పెద్ద సార్ ఉంటారు, ఎగ్జామ్ సార్ ఉంటారు చూడు, అందరికీ పెద్ద ఆయన చెప్తే ఇలా అండి కొట్టుకున్నారు కదా, ఇలా కరెక్ట్ కాదు కండి, అలా కొట్టుకుంటే నీపును కొట్టుకున్నది ఒక లెక్క కదండి, ఇదంతా వాసింది కదా అని అంటే, అమ్మ ఏం వదిలమ్మ తగ్గిద్దిలే అని అంటే, నేను కూడా వాళ్ళు కూడా ఒక రాసాడు ఆసుపత్రిలో 4 టాబ్లెట్లు ఇప్పించి ఏం వదిలమ్మ అంటే, నేను నా భయం నాకుండి నేను గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్తే ఆ వాపు అనేది బాగా పెరిగింది కానీ తగ్గట్లేదు. వాపు అనేది నరానికి కొట్టాడు. అప్పుడు ఇలా పెట్టి ఇలా గుద్దేరకి ఆ నరం అనేది మెయిన్ నరం అనేది చిట్లి ఎంత ఇనిసిన అయ్యేసి ఇలా ప్రాణం పోయింది. హాస్పిటల్కి వచ్చి రోజు మార్చి రోజు వస్తారు వాళ్ళు. డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ప్రిన్సిపాల్ వాళ్ళు చేసి ఏం కాదులే తగ్గిద్దిలే అని నిరసన చేసి మళ్ళీ చనిపోయారు మరుసటి రోజు కూడా వచ్చిండు. వచ్చి డాక్టర్ గారు మేడం కూడా మాట్లాడింది, ఈ అబ్బాయికి కండిషన్ బాగలేదు, ఎప్పుడు చనిపోతాడో కూడా తెలియదు అని చెప్పింది. ఆ సార్ ఇద్దరు సార్ కూడా విన్నారు. అమ్మాయికి మాట చెప్పి అమ్మాయి చెప్పారు, నా మాట చెప్పి నా అమ్మ నాకు చెప్పారు. అది